హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాటిల్ గార్డ్ తోటి బ్రెడ్ అండి. ఇది మైదా కానీ ఈనో ఈస్ట్ ఇలాంటి ఏమీ వాడకుండా కానీ చాలా హెల్దీ బ్రెడ్ అయితే చేసి చూపించబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కి, పిల్లలకి స్నాక్స్కి అయినా చాలా బాగుంటుంది. దీంట్లో పొటాషియము, కాల్షియము ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది డైట్ చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు. ఈ బ్రెడ్ని చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సొరకాయతోటి బ్రెడ్ ఎలా చేసుకోవాలో మనమైతే చూసేద్దాము. దీనికోసం ముందుగా మనము లేత సొరకాయనైతే తీసుకోవాలి. ఇక్కడ ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ ఈ సొరకాయ అనేది చాలా లేతగా ఉంది. గింజలు అట్లా ఏమీ లేకుండా ఉన్న సొరకాయ అయితే చాలా బాగుంటుంది. ఇంత పెద్ద సొరకాయని నేనైతే సగం అయితే చేసి చూపిస్తున్నాను. ఇంత సగం నేను చేస్తే దీంట్లో 6-7 పీసెస్ అయితే వస్తాయి. ఇలా సగం ముక్కను తీసేసుకొని దీన్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసేసుకొని ఒక గ్రేటర్ తీసుకొని, మరీ పెద్ద గ్రేటింగ్ దాంతో కాకుండా కొంచెం మీడియం సైజ్ దాంతో గ్రేట్ చేసుకుంటే మనకి ఈ బ్రెడ్ అనేది బాగుంటుంది. దాంతో చక్కగా గ్రేట్ చేసుకోవచ్చు. ఈ సొరకాయలో సీడ్స్ అలా ఏమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా గ్రేట్ చేసేస్తున్నాను. సొరకాయలో కనుక సీడ్స్ కనుక ఉంటే అవి తీసేసిన తర్వాత గ్రేట్ చేసి పెట్టేసుకోండి. చూడండి, చక్కగా ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్నందరినీ మరొక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. దీనికి బైండింగ్ కానీ నేను ఇక్కడ జొన్న పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. మైదా కానీ గోధుమ పిండి ఇలాంటివి ఏమీ లేకుండా జొన్న పిండిని యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా గట్టిగా కలుపుకుంటే మనము దీనితోటి గారెలు లేదా వడల్లా కూడా చేసి వేసుకోవచ్చు. మనకి బ్రెడ్ కోసము కొంచెం పలుచగా ఉండాలి, అందుకే కొంచెం వాటర్ వేసేసి మరొకసారి బాగా కలిపేసేసేయండి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. తరువాత ఇది బ్రెడ్ టోస్ట్ అండి. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా చాలా ఈజీగా దొరుకుతుంది. ఇలా బ్రెడ్ టోస్ట్ని కనుక తీసుకొచ్చుకుంటే మనం ఇంట్లోనే హెల్తీగా బ్రెడ్స్ అయితే చేసేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం బటర్ వేసి గ్రీస్ చేసుకుంటే మనము తరువాత బటర్ ఏమి వేయకపోయినా కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ బటర్ వేసేసుకొని కొంచెం గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా, దాన్ని ఆ బ్యాటర్ మొత్తాన్ని 2 గరిటెలు వేసుకొని ఈవెన్గా 4 వైపులు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకొని 2 వైపులు సిమ్లో పెట్టేసుకొని ఫ్లిప్ చేస్తూ అటువైపు ఇటువైపు తిప్పుతూ కాల్చుకుంటే మనకి బ్రెడ్ అనేది 2 వైపులా కూడా చక్కగా కాలుతుంది. ఇగో చూడండి, మనకి బ్రెడ్ అనేది చక్కగా కాలిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తర్వాత మళ్ళీ బటర్ అట్లా ఏమి యాడ్ చేయకపోయినా కానీ మరొక బ్రెడ్ని వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. చక్కగా మనకి బటర్ కానీ ఆయిల్ కానీ వేయకపోయినా కానీ చాలా చక్కగా వచ్చేస్తుంది. దీన్ని కూడా సిమ్లో పెట్టేసుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చేయండి. ఇలా మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్ని బ్రెడ్స్ని చక్కగా కాల్చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదా స్నాక్స్ బాక్స్లో కానీ ఇలా పెట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.